అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో దొండకాయ ఫ్రై. ఈ పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడలా దొండకాయ ఫ్రై దొండకాయ కూర రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. పచ్చి కొబ్బరితో దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ దొండకాయ ఫ్రై వేసుకొని కొంచెం ఎల్లిపాయ కారం 1 టీ స్పూన్ నెయ్యి వరకు వేసుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ దొండకాయ ఫ్రై పచ్చి కొబ్బరితో దొండకాయ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా పచ్చి కొబ్బరితో దొండకాయ ఫ్రై తయారీ విధానం ఎలానో చూసేద్దాం. పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై కోసం 1/2 కేజీ దొండకాయలను తీసుకొని వాటర్లో 2 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా 2 వైపులా కొంచెం కాడ అనేది కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అన్ని దొండకాయలను ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక మంట మీడియంలో ఉంచుకొని కడాయి వేడి చేసుకున్నాక ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మంట మీడియంలో ఉంచుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మరియు 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఇవన్నీ దోరగా గరిటెతో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. వీటిని లైట్గా ఆయిల్లో చిటపటలాడి దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. పల్లీలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని జస్ట్ 1 మినిట్ అటు ఇటు అనేసుకొని అనుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా గరిటెతో కలిసే విధంగా కలుపుకోండి. మీరు మంట మీడియంలోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ దొండకాయ ముక్కలు గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మంట మీడియంలో ఉంచుకొని మూత వేసుకొని ఈ దొండకాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ గోధుమ రంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఈ పచ్చి కొబ్బరిని మనం చిన్న ముక్కలు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో ఈ పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి అంతా కలిసేలా కలుపుకోండి. మనకు ఈ దొండకాయ ముక్కలు మెత్తగా కొంచెం గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై అవ్వడానికి మనకు 8 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈ టైంలో మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యి మెత్తపడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంట మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి. మనకి దొండకాయ ముక్కలు ఇంకాస్త ఫ్రై అవ్వాలి. అందుకు మళ్ళీ మీరు మూత వేసుకొని మంట మీడియంలో ఉంచి దొండకాయ ముక్కలను ఇదే విధంగా ఉడికించుకోండి.
దొండకాయ ముక్కలు మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా దొండకాయ ముక్కలు పచ్చి కొబ్బరి మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి తురుము పచ్చివాసన అనేది లేకుండా 3 నుంచి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి ఎప్పటిలా దొండకాయ కూర కాకుండా పచ్చి కొబ్బరితో దొండకాయ ఫ్రై అనేది ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చేయండి. సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోకపోతే ఇంకొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మూత వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ లో ఫ్లేమ్లో ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాల వరకు మూత వేసి ఉడికించుకోండి. పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చి కొబ్బరి దొండకాయ ఫ్రై మనకి వేడివేడి అన్నంలోకి వేసుకొని కొంచెం ఎల్లిపాయ కారం వేసుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.